మొదటి నుంచి. బట్ నాకు ఎటువంటి ముఖ్యమైన కాల్స్ వచ్చేవి కాదండి. ఎక్కడున్న క్యాంపస్లో పరిగెత్తుకొని వచ్చి ఆ ఫోన్కి రిసీవ్ చేసుకోవాల్సి వచ్చేది, ల్యాండ్ ఫోన్. అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్లు, ఎవరి పిల్లోడు ఇలా చదువుతున్నాడు అని ఒక్క అడుగు మీరు రండి మీ బాబుకి అంతా చెప్తాము అనడానికి వచ్చేవాళ్ళు కాదండి. మేము పనికి వెళ్ళిపోయామండి, ఖాళీ లేదు అలాంటి. లేదా మేము క్యారేజ్ కట్టలేదు, ఇంటికి పంపించండి భోజనానికి. ఇవి మా పేరెంట్స్కి తెలుసు కదండి, ఎక్కడ ఫోన్లు చేసి 2 years రాలేదండి. మీరు గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు, గ్రూప్లో 2 రోజులకు ఒకటి అయినా మెసేజ్ పెడుతున్నారా? లేదు 2 నెలలకు ఒక మెసేజ్ పెడుతున్నారండి గ్రూప్లో. 2 నెలలకు ఒక మెసేజ్, 2 నెలలకు ఒక మెసేజ్. ఇంకా గ్రూప్ ఎందుకండి పెట్టడం? గ్రూప్లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ మీరు వాళ్ళు సపరేట్ గ్రూపులు పెట్టండి. అప్పుడు మీరు చెప్పారు ఇయర్ నేను అదే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు సపరేట్ గ్రూప్ అసలు గుడ్ అడ్వైస్. ఒకటే గ్రూప్ పెట్టినా ఇప్పుడు ఒకళ్ళ నెంబరు తెలిసినా ఇబ్బంది పడతారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. మేడం గారు వేసారంటే ఈ చెప్పులు తీసి రోజు చెప్పిన షూ వేసి రావట్లేదని తాడు కట్టి మెల్ల వేయించా. గుర్తుందా? బుద్ధి జ్ఞానం ఉందా? పిల్లల గురించి కదండి. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. నువ్వు కావాలి రామచంద్రపోయో. ఓకే అలాగే చేయను, అలాగే. ఇప్పుడు నేను టీవీతో తిట్లు తింటున్నానండి. అది కాదండి. ఇప్పుడు మా బాబు నాకు రాత్రి వచ్చి 10ంటికి వస్తే అప్పుడు చెబుతున్నాడు. ఈ లోపు అతను ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారండి? వాళ్ళకి చెప్పుల దండ వేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు చెప్పుల దండ అనేది పనిష్మెంట్ కరెక్ట్ కాదు కదండి. కాదండి, ఇప్పుడు ఒక ఇస్తున్నట్టు కాదు కదండి. ఇప్పుడు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఏంటి అంటున్నాడు. చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. అది చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందరూ నవ్వారంట చెప్పుల దండ వేయడం వల్ల. స్కూల్లో చెప్పుల దండ వేయడం వల్ల అందరూ నవ్వారంట అండి. అసలు అది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా సరే 15 మంది వేసుకొచ్చారు, 15 మందికి అదే అది కరెక్ట్ కాదు కదండి. 15 మందిని మీరే